రంగారావు గారు, రంగారావు గారు, రంగారావు గారు, రంగారావు గారు, రంగారావు గారు. ఆగండి. మన పార్టీ ప్రతిగజార్చే ఏ ఆందోళన చేయొద్దు. మన ప్రీతమ నాయకుడు రంగారావు గారు ఆపరేషన్ ముగించుకొని ఆరోగ్యంగా తిరిగి వస్తారు. ఆయనకు ఆపరేషన్ చేసే వ్యక్తి మామూలు డాక్టర్ కాదు, మనం గర్వించదగ్గ గొప్ప సర్జన్ డాక్టర్ చక్రవర్తి. సార్, ఇప్పటి వరకు మీరు చేసిన ఏ ఆపరేషన్లో ఫెయిల్ కాలేదంటే అర్థం మీ చేతిలో సంజీవని ఉంది సార్. ఐ మస్ట్ సే, మీలాంటి గ్రేట్ సర్జన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరి నేను గర్వపడే రోజు ఎప్పుడో చెప్పనా? నువ్వు ఇంతకంటే క్రిటికల్ ఆపరేషన్ చేసి సక్సెస్ అయినప్పుడు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ చక్రవర్తి. అధికార పార్టీ నాయకుడిని కాపాడినందుకు ప్రభుత్వం మీకు ఉన్నత పదవినిస్తే స్వీకరిస్తారా? తప్పకుండా స్వీకరిస్తాను. బట్ ఆన్ వన్ కండిషన్. రేపెప్పుడైనా ప్రతిపక్ష నాయకుడికి కూడా నేను ఆపరేషన్ చేసి సక్సెస్ అయితే ఇచ్చిన పదవిని తిరిగి తీసుకోను అని ప్రభుత్వం హామీ ఇస్తే. డాక్టర్ గారు, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఐ సీ. జస్ట్ ఎ మినిట్. ఓకే డాక్టర్. వారి గురించి ఇంకా ఏమైనా వివరాలు చెప్పగలరా? డాక్టర్ శివప్రసాద్ గారు, ఎక్స్క్యూజ్ మీ. జస్ట్ ప్లీజ్. జస్ట్ కమలేమైంది? మాట్లాడరే. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవడం కాదు, లేచిపోయింది. रुकी जा रही प्रजा డాడీ నాకివ్వా బాగుంటులా. అలా కదమ్మా. నీకెన్నిసార్లు చెప్పండి పైకి రావద్దని. రాను, ఇక్కడే ఆడుకుంటాను. సార్, ఇప్పటికే చాలా ఎక్కువ తాగారు. మన దేశంలో రేషన్ ఉంది, బియ్యానికి కానీ బ్రాందీ కాదు కదా. బెల్ ప్లీజ్. సార్, ఎక్స్క్యూజ్ మీ, ఎంత? 270 సార్. డాక్టర్, మందు కొట్టింది నేనైతే కిక్ నీకెక్కిందా? రండి. ఒక మాట చెప్పనా? ఏమిటి సార్?
మా కమల ఎప్పుడు అంటూ ఉండేది, మీరు మందులు ఎంత బాగా ఇస్తారో మందు కూడా అంత బాగా కొడతారు అని. ఓకే Please come. ఆల్ రైట్. డాడీ